హాయ్ అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్. శ్రీ షిరిడీ సాయి తత్వసాధన సత్సంగ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అనగా 2025 గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. మరి ఈ వేడుకలను కన్నులారా వీక్షించి తరిద్దాం రండి. ఇదేనండి మా గుడి రామాలయం. రామాలయం కదా అని రాముడిని మాత్రమే పూజించడం కాకుండా వినాయక చవితికి వినాయకుడిని, దసరాకి అమ్మవారిని, ఇలా ప్రతి దేవుణ్ణి ప్రతి పండుగను ఇక్కడ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే గురు పౌర్ణమి వేడుకలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ గురు పౌర్ణమి వేడుకలకు కమిటీ వారు భక్తులను ఒకే ఒక కోరిక తప్ప మరేమీ కోరలేదు. ఆ కోరిక ఏమనగా సాయి తత్వంతో కూడుకుని ఆడంబరాలకు దూరముగా భక్తి భావనకు అతి దగ్గరగా గురు పౌర్ణమి వేడుకలలో సాయి భక్తులు పాల్గొని సాయి తత్వాన్ని తనివితీరా ఆస్వాదించాలని కమిటీ వారు కోరుచున్నారు. సాయి భక్తులమైన మనమందరం ఇటువంటి సువర్ణావకాశం వస్తే వదులుకుంటామా చెప్పండి? శ్రీ షిరిడీ సాయి తత్వసాధన సత్సంగ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవాలలో భాగంగా మహాగణపతి గరిక పూజ, విద్యార్థినీ విద్యార్థులతో సామూహిక సరస్వతీ పూజ, వేద పండితులచే లోక కళ్యాణార్థము సుదర్శన హోమము, సత్సంగ ప్రాంగణము నుండి పురవీధులలో సాయినాథుని నామస్మరణ, భక్తుల కోలాటాల నడుమ శ్రీ షిరిడీ సాయి పల్లకీ ఉత్సవము, పంచామృతాలతో అభిషేకము మరియు అర్చన, శ్రీ సాయి సత్యవ్రతములో భాగంగా పూజా సామాగ్రితో సహా ముత్తైదువులకు తాంబూలము, ఆఖరిగా అన్న సమారాధన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. గురు పౌర్ణమి అంటే గురువును పూజించుకోవలసిన రోజు, గురువులకు అంకితమైన ఒక పవిత్రమైన రోజు. ఈ రోజు మన గురువులకు, ఆచార్యులకు, మన జీవితంలో ఉన్న ప్రతి గురువుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే రోజు. విద్యార్థులతో సరస్వతీ పూజ జరిపించి విద్యార్థులకు సరస్వతీ తల్లి అనుగ్రహాన్ని కల్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. మరుసటి రోజు శ్రీ షిరిడీ సాయి పూజా ప్రాంగణము మరలా రంగవల్లితో మరియు పూజా వేదికను పూలతో మరింత అందంగా అలంకరించారు. ఈ పూల మండపంలో సాయిని చూస్తుంటే మరింతసేపు చూడాలనిపించే విధంగా అలంకరణ ఉంది. వేదికపై దత్తాత్రేయ స్వామి పంచ అవతారాలతో దత్తపంచక దర్శనం లభించింది. మనకు విజ్ఞానాన్ని అందించిన వారు వ్యాసుడు. మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ వ్యాస మహర్షి ద్వారా అందించబడ్డాయి. ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు. వ్యాస మహర్షి అంటే విజ్ఞానం కనుక మనకి విజ్ఞానాన్ని, విద్యాబోధ చేసిన వారిని పూజించుకోవాలి. మన గురువుని పూజిస్తూ ఆయనను సాక్షాత్తు వ్యాస మహర్షిగా పరిగణించి పూజించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గురువు అవసరం. గురువు లేకుండా విజ్ఞానానికి మార్గం ఉండదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు. విద్యను అందించే పాఠశాల ఉపాధ్యాయులు, ధ్యానం ఆధ్యాత్మికతలో మనసుని మార్గనిర్దేశం చేసే గురువులు, ఇలా మన జీవితంలో ప్రతి దశలో ఒక గురువు ఉంటారు. భక్తులందరికీ సాయినాథుని ఆశీస్సులు అందేలా లోక కళ్యాణార్థము వేద పండితులచే సుదర్శన హోమము కమిటీ వారు జరిపించారు. మరియు ఆ రోజు రాత్రి సత్సంగ ప్రాంగణము నుండి పురవీధులలో దివ్యమంగళ వాయిద్యాలతో భక్తుల కోలాటాల నడుమ సాయినాథుని నామస్మరణ మరియు సాయినాథుని పల్లకీ సేవ ఉత్సవము జరిపించారు. అనంతరం బాబాగారికి నక్షత్ర హారతి ఇచ్చారు. గురు పౌర్ణమి ఎలా జరుపుకోవాలి అంటే ప్రాతకాలం లేచి స్నానం చేసి గురువులకు నమస్కరించాలి. తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వేదపారాయణం లేదా గురుగీతా పఠనం చేయాలి. ఆలయంలో శాంతిగా గురుపూజ, ధ్యానం చేయవచ్చు. గరుడ పురాణం, భాగవతం వంటివి చదవడం మంచిది. దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. గురువు లేకుండా మనం ఏం నేర్చుకోలేము. అందుకే గురువుని దేవుడులాగా పూజించమని మన సంప్రదాయం చెబుతుంది. గురువు ఓ మార్గదర్శకుడు మాత్రమే కాదు, జీవన దీపం కూడా. ఈ గురు పౌర్ణమి రోజున మన గురువులకు నమస్కరిద్దాం. వారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. మన జీవితాన్ని మార్గనిర్దేశం చేసే దైవ స్వరూపం గురువు. అటువంటి గురువుకు అంకితమైన పవిత్రమైన రోజు గురు పౌర్ణమి. ఈ రోజు మన గురువులను స్మరించుకోవాలి. వారి ఆదేశాలను ప్రతినిత్యం పాటించాలి. గురువు చెప్పే ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలదు. సత్సంగ ప్రాంగణంలో బాబాగారికి నక్షత్ర హారతి. గురువు అంటే తెలివిని, జ్ఞానాన్ని బోధించే వ్యక్తి. గురువు మార్గం చూపించేవాడు, మన అజ్ఞానాన్ని తొలగించేవాడు. గురువు లేకపోతే విద్యా మార్గం స్పష్టంగా కనిపించదు. గురువు మనల్ని వెలుగు వైపుకు నడిపించేవాడు. విద్య, ఆధ్యాత్మికత, జీవన గమ్యం ఏ మార్గమైనా గురువు వలన సాధ్యమవుతుంది.
శ్రీ సాయి సత్యవ్రతములో భాగంగా పూజా సామాగ్రితో సహా ముత్తైదువులకు తాంబూలము అందించారు. బాబాగారు చెప్పినట్లుగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది నాకు పెట్టినట్టే అనే దానిని అనుసరిస్తూ బాబావారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం జరిపించారు. గత 20 సంవత్సరాలుగా ఈ సత్సంగం ఆధ్వర్యంలో నిర్విరామంగా గురు పౌర్ణమి రోజున భారీ ఎత్తున అన్నదానం చేస్తూ ఉంటారు. ఇలా జరిగాయండి మా గుడి గురు పౌర్ణమి వేడుకలు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.